హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే T1 అకాడమీ ఛానల్ గురించి. T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన వీడియోస్ని, క్లాసెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం అని చెప్పేసి ఈ కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో ఇప్పటి నుంచి మీకు ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా బేసిక్గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపకంగా షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ మా యొక్క ఇనిషియేటివ్ని గుర్తించి వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజులో మనకి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము రెగ్యులర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి పోస్టులకు మాత్రమే చదువుతూ ఉంటాం. ఆ ప్రాసెస్లోనే సేమ్ సిలబస్ ఉన్నటువంటి వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కానీ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ రిలేటెడ్ పోస్టులు కానీ మిస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి ఇష్యూ లేకుండా మీ ముందుకి ఇప్పుడు ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా మేము వీడియో రూపకంగా ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఇనిషియేటివ్ని గుర్తించి అదేవిధంగా చాలామందికి హెల్ప్ అవుతుంది. కాబట్టి జాబ్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. సో చాలామందికి హెల్ప్ అవుతుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఇనిషియేటివ్ని గుర్తించి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నామండి, దయచేసి వీడియోస్ని షేర్ చేయండి. జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా, ఏ వీడియో వచ్చినా దయచేసి షేర్ చేయండి. ఒక్కరికో ఇద్దరికో కనీసం హెల్ప్ అవుతుంది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఒక అతిపెద్ద నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. 7,267 పోస్టులతోని, 7,267 పోస్టులతోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచింగ్కి అదేవిధంగా నాన్ టీచింగ్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్, అంటే ఏ ఏ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది, ఆ పోస్టులకు ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది డీటెయిల్డ్గా పిన్ టు పిన్ చూద్దాము. ఓకే, సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ రావడం జరిగింది. అతి భారీ నోటిఫికేషన్ అండి. ఓకే, సో ఎవరు కండక్ట్ చేస్తున్నారు? నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ September 19th 2025 రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 23rd October 2025, 23rd October 2025 అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫీజెస్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 2 కేటగిరీస్లో అప్లికేషన్ ఫీజు అనేది చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఫీ కన్సిస్ట్ 2 కాంపోనెంట్స్. ఒకటి వచ్చేసి అప్లికేషన్ ఫీ, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ. ఓకే, అప్లికేషన్ ఫీ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ ఫీజు అనేది లేదు, కేవలం ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. సో మనకి ఫర్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఓకే, ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంది, 500 రూపీసు. అదేవిధంగా పీజీటీ అండ్ టీజీటీస్ కూడా 500 రూపీస్ మాత్రమే ఉంది. నాన్ టీచింగ్ స్టాఫ్కి వచ్చేసి 500 రూపీస్ ఉంది. ఇది బేసిక్గా ఫీమేల్స్కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అదర్ క్యాండిడేట్స్ అంటే ఫీమేల్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కాకుండా జనరల్ కేటగిరీ పీపుల్, అదేవిధంగా ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ పీపుల్కి అప్లికేషన్ ఫీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. సో ప్రిన్సిపల్ పోస్ట్కి కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 2,000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 500, టోటల్ 2,500 రూపాయలు. అదేవిధంగా పీజీటీ అండ్ టీజీటీస్ కనుక చూసుకున్నట్లయితే 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500, మొత్తంగా కలుపుకుంటే 2,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి నాన్ టీచింగ్ స్టాఫ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు 1,000 రూపీస్, మొత్తంగా కలుపుకుంటే 1,500. సో ఈ నోటిఫికేషన్లో మనకి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకి గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు ఏ ఏ పోస్టులకి
ఎన్ని నోటిఫికేషన్స్ అంటే బేసిక్గా ప్రిన్సిపల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా టీజీటీకి ఎంత పోస్టులు ఉన్నాయి, పీజీటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాన్ టెక్నికల్ అంటే నాన్ టీచింగ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. సో ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి 225 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా పెద్ద నోటిఫికేషన్. ప్రిన్సిపల్స్ కూడా 225. ఓకే, పీజీటీస్ 1460 1460 పీజీటీలు ఉన్నాయి. టీజీటీలు వచ్చేసి 3962 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 550, హాస్టల్ వార్డెన్ వచ్చేసి 635, అకౌంటెంట్ పోస్టులు వచ్చేసి 61, అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వచ్చేసి 228, ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 7267. సో ఈ పోస్టులకి బేసిక్గా 10th క్లాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాము. మొత్తం 7267 పోస్టులు రావడం జరిగింది. సో ఇక్కడ మామూలుగా టీచింగ్ పోస్టులు, ఓకే, నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్టులకు కూడా రావడం జరిగింది. సో దీంట్లో ఈ రిక్రూట్మెంట్లో ప్రధానంగా టైర్ 1, టైర్ 2, అదేవిధంగా కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంది. ఓకే, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ పోస్ట్కి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే మనకు పే స్కేల్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి పే మెట్రిక్స్ వచ్చేసి లెవెల్ 2 పే ఉంటుంది, లెవెల్ 12 పే అనేది ఉంది. ఓకే, 78,800 నుంచి 2,09,200 రూపాయల వరకు శాలరీ ఫస్ట్ మంత్లోనే రావచ్చు. అంటే మ్యాక్సిమం శాలరీ వచ్చేసి మనకి 2,09,200 వరకు రావచ్చు. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఏ సబ్జెక్ట్లో నోటిఫికేషన్స్ వచ్చాయి? ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి లెవెల్ 8 ఉంది, లెవెల్ 8. ఓకే, 47,600 మినిమం పే స్కేలు. ఓకే, 1,51,100 వరకు కూడా శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, టీజీటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, రీజనల్ లాంగ్వేజెస్, కంప్యూటర్ సైన్స్. ఓకే, లెవెల్ 7 పే స్కేల్ అనేది ఉంది. ఓకే, పే స్కేల్ ఎంత? 44,900 రూపీస్ మినిమం బేసిక్, 1,42,400 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైబ్రేరియన్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 7 ఉంది పోస్ట్ వచ్చేసి, అంటే పే స్కేలు. తర్వాత ఆర్ట్, మ్యూజిక్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, పీఈటీస్ కనుక చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్ 6 పే స్కేల్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి దీస్ ఆర్ ద నాన్ టీచింగ్. ఓకే, లెవెల్ 5 పే స్కేల్ అనేది ఉంది, 29,200 మినిమం బేసిక్ ఉంది. అదేవిధంగా 92,300 వరకు మ్యాక్సిమం పే ఉంది. ఎవరికి? ఫీమేల్ స్టాఫ్ నర్స్. హాస్టల్ వార్డెన్ కనుక చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 5 పే స్కేల్ ఉంది, 29,200 నుంచి 92,300 వరకు ఉండడం జరిగింది. అకౌంటెంట్ వచ్చేసి లెవెల్ 6 ఉంది. ఓకే, పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,24,000 వరకు ఉంది అకౌంటెంట్ పోస్ట్కి. అదేవిధంగా జూనియర్ ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించి లెవెల్ 2 పే స్కేల్ అనేది ఉంది, 19,900 నుంచి 63,200 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి లెవెల్ 1 ఉంది, 18,000 నుంచి 56,900 వరకు కూడా బేసిక్గా పేమెంట్ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద పే స్కేల్. మనం ఇప్పటివరకు ఏం చూసాము? ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసాము, అప్లికేషన్ ఫీజు ఎంత అని చూసాము, పే స్కేల్ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి అంటే కేటగిరీల వారీగా ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా సిలబస్ ఏంటి, ఓకే, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ వేకెన్సీస్. మనకి ప్రిన్సిపల్ వేకెన్సీస్ మొత్తంగా ఎన్ని ఉన్నాయి? 225 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ 225 పోస్టులో అన్రిజర్వ్డ్ అంటే బేసిక్గా జనరల్ కేటగిరీ పీపుల్కి వచ్చేసి 116 పోస్టులు ఉండడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమిలియర్ కనుక చూసుకున్నట్లయితే 60 పోస్టులు ఉండడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 16, టోటల్ వేకెన్సీస్ 225. ఓకే, దిస్ ఈజ్ ద వేకెన్సీ బ్రేకప్. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడింగ్ 50 years, 50 years కంటే ఎక్కువగా ఉండకూడదు, ఇది ఒకటి పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అప్ టు 55 years. ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చిండు, 55 years ఏంటి? ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎంప్లాయ్ అయి ఉన్నట్లయితే 55 years వరకు ఎలిజిబిలిటీ ఉంది, కానీ 50 years మ్యాక్సిమం. ఓకే, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి 3 క్రైటీరియాస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్రైటీరియా ఏంటి?
మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. అంటే మాస్టర్ డిగ్రీ కంపల్సరీ ఉండాల్సిందే ప్రిన్సిపల్ పోస్ట్కి, అదొకటి కంపల్సరీ 50% మార్క్స్తోని. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడి ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్. ఓకే, 50% మార్క్స్ అంటే బీఈడి అనేది కంపల్సరీ. లేదంటే 3 year ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అట్లీస్ట్ 50%. ఓకే, ఇదైతే కంపల్సరీ మాస్టర్ డిగ్రీ. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ, లేకపోతే 3 years ఇంటిగ్రేటెడ్, లేకపోతే 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఈ రెండు అయిపోయాగా మనకి మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ క్రైటీరియాస్ ఇచ్చారు. సో ఈ 3 కంపల్సరీ ఉండాల్సిందే అంటూ మాస్టర్ డిగ్రీ ఉండాలి, బీఈడి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు ప్రిన్సిపల్ పోస్ట్కి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చూద్దాం. ఓకే, పర్సన్స్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్ ఆర్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అటానమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లెవెల్ 12. ఓకే, లెవెల్ 12లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బేసిక్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అటానమస్ ఆర్గనైజేషన్లో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం లెవెల్ 10 పేర్లో ఉండాలి. ఓకే, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ ఇన్ విచ్ మినిమం 3 years యాజ్ వైస్ ప్రిన్సిపల్గా అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే డ్యూరేషన్ ఇవ్వలేదు, వైస్ ప్రిన్సిపల్గా మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నాడు. పీజీటీ ఆర్ లెక్చర్ ఇన్ సెంట్రల్ స్టేట్ అటానమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ లెవెల్ 8. ఓకే, సో లెవెల్ 8 పే ఉండాలి. అట్లీస్ట్ 12 years రెగ్యులర్ సర్వీస్ అనేది ఉండాలి. అయితే ప్రిన్సిపల్గా చేసి ఉండాలి, వైస్ ప్రిన్సిపల్గా చేసి 3 years అన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అంటే లెక్చరర్గా పీజీటీ ఆర్ లెక్చరర్గా చేసుకున్నట్లయితే అతడు 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ క్వాలిఫికేషన్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంది. సో టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ బేస్లోనే ఉంటుంది, 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో రీజనింగ్ పార్ట్ 1లో వచ్చేసి రీజనింగ్ అండ్ న్యూమరబిలిటీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే చూడండి, రీజనింగ్ అండ్ న్యూమరబిలిటీ నుంచి బేసిక్గా న్యూమరిక్ ఎబిలిటీ నుంచి 10 questions వస్తాయని చెప్పాడు. జనరల్ అవేర్నెస్ 10 questions, అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ నుంచి 30, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ నుంచి 30, నెక్స్ట్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ నుంచి 20. ఓకే, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 marks ఈచ్ అని చెప్పాడు. సో దీస్ ఆర్ ద 100 questions, 100 marksకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2 hours వితౌట్ ఎనీ టైం లిమిట్. సో డ్యూరేషన్ కూడా 2 hours. సో దీంట్లో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో బేసిక్గా మనకి టైర్ 2 ఉండడం జరుగుతుంది. టైర్ 2లో కూడా బేసిక్గా డిస్క్రిప్టివ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఉండడం జరిగింది. సో ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు 1:10 రేషియోలో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క కేటగిరీ తరపున 1:10 అంటే ఒక పోస్ట్ ఉంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 10 మందిని తీసుకుంటాడు. ఓకే, టైర్ 2లో. సో నెక్స్ట్ టైర్ 2 కనుక చూసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్టివ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 ఉండడం జరుగుతుంది. ఓకే, అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డీటెయిల్స్ సిలబస్ ఓరియంటెడ్లో ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో 40 questions ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో 15 questions ఉంటాయి. ఓకే, మొత్తం 55 questions ఉంటాయి. ఓకే, ఆబ్జెక్టివ్ ఈచ్ 1 carry 1 mark. ఓకే, 40 questionsకి 40 marks. సో 60 marks 15 into 4, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 marks. ఓకే, డిస్క్రిప్టివ్లో అయితే 100 marksకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ద టెస్ట్ విల్ బి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. సో దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని బేసిక్గా మనకి ఇంటర్వ్యూకి ప్రిన్సిపల్ పోస్ట్కి ఇంటర్వ్యూ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో మనకి టైర్ 3లో ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది టైర్ 2 ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో 40 marksకి ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, ఇంటర్వ్యూని బేస్ చేసుకొనే పోస్టింగ్ ఇస్తారంటే కాదు. మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారంటే టైర్ 2ని కలుపుకొని అదేవిధంగా ఇంటర్వ్యూ మార్క్స్ని కలుపుకొని పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు టైర్ 2 ఏదైతే మీరు రాశారో ఈ ఎగ్జామ్కి 80% వెయిటేజ్ ఉండడం జరిగింది. ఓకే, ఇంటర్వ్యూకి 20% వెయిటేజ్ ఉండడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. 80% టైర్ 2 ఎగ్జామ్కి, 20% మనకి ఇంటర్వ్యూకి వెయిటేజ్ ఉండడం జరిగింది ఫైనల్ మెరిట్ లిస్ట్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్ పోస్ట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే
పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి సంబంధించి పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్స్ వరగా ఇంగ్లీష్ 112, హిందీ 81, మ్యాథ్స్ వచ్చేసి 134, ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇవ్వడం జరిగింది. సో మొత్తం 1460 1460 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ప్రతి పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఎక్స్క్లూడింగ్ 40 years. ఓకే, సో ఒకవేళ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంప్లాయీస్ అయితే కనుక మనకి 55 years వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూడండి, అన్ని పోస్టులకు కలిపి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది అన్ని పీజీటీ పోస్టులకు కనుక చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాలి. ఓకే, అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్. ఒకవేళ ఇది లేనట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ది సబ్జెక్ట్ కన్సర్న్. ఎవరైతే ఇప్పుడు పీజీటీ మ్యాథ్స్ ఉంటుంది ఆ విధంగా సబ్జెక్ట్ కన్సర్న్లో 50% ఉండాలి. ఓకే, సో మనం దీంట్లో కనుక ఫస్ట్ చూసుకున్నట్లయితే పీజీటీ ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్, సో 50% మార్క్స్ ఉండాలి. పీజీటీ హిందీ అదేవిధంగా పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీస్ రిలవెంట్గా మీరు ఏ స్ట్రీమ్లో అయితే బేసిక్గా అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేటివి ఉండాలి. పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ బయాలజీ. ఓకే, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్ రిలేటెడ్గా మీకు సంబంధించిన దాంట్లో బేసిక్గా 50% మార్క్స్ డిజైరబుల్ మార్క్స్ అనేవి కంపల్సరీ ఉండాలి ఆ స్ట్రీమ్లో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి పీజీటీ కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నా కానీ సేమ్ ఉంది. ఓకే, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి 55 years, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years. ఓకే, సో వీళ్ళకి మాత్రం బేసిక్గా పీజీటీ కంప్యూటర్ సైన్స్, మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళకి డిఫరెంట్ సేమ్ ఉంటుంది ప్యాటర్న్. ఓకే, కాకపోతే మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో పీజీటీ వారికి మాత్రం ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ, ఎంసీఏ, ఎంఈ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. 50% ఇన్ అగ్రిగేట్. ఓకే, నోట్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ఫర్ ప్రమోషన్ ఇన్ ఫ్యూచర్ బీఈడి విల్ బీ రిక్వైర్డ్. అంటే వీళ్ళకొక్కరికి బీఈడి స్టార్టింగ్లో అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వీరు కనుక ఈ పోస్ట్లో రిక్రూట్ అవుతే ఫ్యూచర్లో ప్రమోషన్స్ కోసం మాత్రం కంపల్సరీగా బీఈడి అవసరం. సో ఇది చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు బేసిక్గా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ పీజీటీకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి Tier 1, Tier 2 ఉంటుంది. ప్రిలిమినరీ వచ్చేసి ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంది. టోటల్ 100 మార్క్స్కి ఉండడం జరిగింది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, రీజనింగ్ ఎబిలిటీ 15, నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 15, టీచింగ్ యాప్టిట్యూడ్ 30. ఓకే, డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాగి అండ్ కేస్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే 20, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం దానికి సంబంధించి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే 20 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, 20 మార్క్స్. ఓకే, టెస్ట్ విల్ బి 2 hours 30 minutes ఉండడం జరుగుతుంది. ఓకే, 1:10 రేషియోలో Tier 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ మినిమం క్వాలిఫికేషన్ టెస్ట్. ఓకే, దీంట్లో 1:10 తీసుకున్నాక మనకి సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వెబ్సైట్ ఆఫ్ NESTS అండర్ ఏకలవ్య స్టాఫ్ సెలెక్షన్ రిలేటెడ్ సంబంధించి పూర్తిగా సిలబస్ అనేది అప్లోడ్ చేయారు. అంటే బేసిక్గా జాగ్రఫీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రిలేటెడ్ ఏదైతే స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సిలబస్ బేసిక్గా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అక్కడ నుంచి చూడండి. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ మోడ్లో 40 ఉండడం జరుగుతుంది, డిస్క్రిప్టివ్ మోడ్లో 15 ఉండడం జరుగుతుంది. అంటే మనకు ప్రిన్సిపల్ పోస్ట్కి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ఏ విధంగా అయితే మెయిన్స్కి పెట్టారో అదేవిధంగా మనకి పీజీటీ పోస్ట్లో కూడా పెట్టడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 55, నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours. అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ది Tier 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. అంటే బేసిక్గా పీజీటీ పోస్ట్లకి ఇంటర్వ్యూ లేదు. ఓకే,
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మొత్తం 2550 పోస్టులకి వేరియస్ రిలేటెడ్ బ్రేక్ డౌన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయా సబ్జెక్ట్స్కి సంబంధించి. సో 2550 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, దీంట్లో కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రీజనల్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి 223 పోస్టులు ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, మిస్లీనియస్ కేటగిరీ టీచర్స్ గ్రూప్ బి అంటే మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ ఫీమేల్, మేల్, లైబ్రేరియన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 1189 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, వీటన్నిటికి కూడా ఈ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వేరియస్ కేటగిరీస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి మంచి నోటిఫికేషన్ అన్నట్టు. సో బేసిక్ మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి నాట్ ఎక్స్క్లూడింగ్ 35 ఇయర్స్. సో ప్రిన్సిపల్ పోస్ట్కి 50 ఇయర్స్, అదేవిధంగా పీజీటీ పోస్ట్కి 40 ఇయర్స్, టీజీటీకి మాత్రం 35 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 55 ఇయర్స్ వచ్చేసి మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎంప్లాయ్ ఉన్నట్లయితే 55 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ ఉంది. ఓకే, సో వీరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇండివిజువల్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది అగ్రిగేట్. ఓకే, ఆర్ బ్యాచిలర్స్ ఆర్ హానర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ recognized institution with at least 50% marks in all subjects individually also or aggregate. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే రిలవెంట్ సబ్జెక్ట్ ఉంటుందో దాంట్లో 55% మార్క్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీఈడి వచ్చేసి ఎన్సిటిఈ 50% మార్క్స్ ఉండాలి. ఎంఈడి ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి కూడా బీఈడి ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద మినిమం క్వాలిఫికేషన్స్. సో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఉన్నవాళ్ళు బేసిక్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సిఈటి క్వాలిఫైడ్ ఫర్ ది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఏబిసిలో సి ఏదైతే ఉందో ఇది మస్ట్ అండి. సో మనకి క్వాలిఫైడ్ ఇన్ ది సెంట్రల్ సీటెట్ ఏదైతే ఉందో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి. ఓకే, అదేవిధంగా ఫర్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ విత్ బీఈడి కాంపోనెంట్ is not necessary. However, at least 50% marks in all subjects individually and also aggregate mandatory. Okay, for TGT Hindi, for TGT English, for TGT Maths relevant గా మొత్తం డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని బేసిక్గా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చదవండి. ఓకే, సో డిజైరబుల్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి టీజీటీ కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నట్లయితే నాట్ ఎక్స్క్లూడింగ్ 35 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఉండడం జరుగుతుంది. సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి 55 ఇయర్స్ ఉండడం జరిగింది. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ అట్లీస్ట్ బీసీఏ 50% మార్క్స్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ. సో బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ 50%. బీఈ బీటెక్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 50% మార్క్స్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో పీజీటీకి వచ్చేసి మనకి ఎంఎస్సీ ఉండాలి కంపల్సరీ. బీఈ బీటెక్ వాళ్ళు వచ్చేసి 50% కూడా టీజీటీ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ట్ టీచర్, ఓకే, నెక్స్ట్ మ్యూజిక్ టీచర్, ఓకే, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవి డిజైరబుల్ కంపల్సరీగా ఉండాల్సిన పోస్టులు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ మెయిన్ సబ్జెక్ట్ రిలేటెడ్గా డ్రాయింగ్. ఎవరికి ఆర్ట్ టీచర్కి, మ్యూజిక్ టీచర్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఓకే, 50% మార్క్స్ అనేది కంపల్సరీగా ప్రతి పోస్ట్ కూడా 50% మార్క్స్ అనేది ఉంది. ఓకే, మరి ఈ పోస్టులకి అదేవిధంగా పీఈటీకి సంబంధించి, సో పీఈటీకి సంబంధించి కూడా ఏదైతే మనకు జనరల్ క్వాలిఫికేషన్ ఉందో పీఈటీ రిలేటెడ్గా కూడా చూసుకున్నట్లయితే బీపీఈడి. ఓకే, సో 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీపీఈడి కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఓకే, దానికి సంబంధించి కూడా అదర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది పీఈటీ పోస్ట్కి సంబంధించి. లైబ్రేరియన్ పోస్ట్కి సంబంధించి కూడా ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి 55 ఇయర్స్ వరకు ఉండడం జరిగింది. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. సో ఇదన్నమాట. ఓకే, సో లైబ్రరీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. సో వీడియో డ్యూరేషన్లో పాయింట్ ఆఫ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కంపల్సరీగా ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చూడండి. మీకు ఏదైనా పోస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే దాని గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీజీటీకి సంబంధించి మనం ఆల్రెడీ ప్రిన్సిపల్ పీజీటీకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాము. సో ఇక్కడ టీజీటీకి సంబంధించినటువంటి ప్యాటర్న్ చూద్దాము. సో జనరల్ అవేర్నెస్లో 10 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీలో 15, అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో 15, టీచింగ్ యాప్టిట్యూడ్ 30, ఓకే, ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాగి 20, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్స్, అదేవిధంగా 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, రీజనల్ లాంగ్వేజ్ బేస్లో వచ్చేసి 30 మార్క్స్కి 30% రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 30 మార్క్స్. ఓకే, సో బేసిక్గా డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes. సో దిస్ ఈజ్ ద మినిమం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో దీంట్లో కూడా బేసిక్గా సబ్జెక్ట్ స్పెసిఫిక్, పోస్ట్ స్పెసిఫిక్గా టైర్ 2 ఎగ్జామినేషన్కి 1:10 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి పోస్ట్ కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:10 పోస్ట్లో కేటగిరీలో తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ మోడ్లో 40 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ మోడ్లో 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 55 క్వశ్చన్స్. ఓకే, 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 hours అనేది డ్యూరేషన్. సో టైర్ 2 అనేది మెరిట్ లిస్ట్లో తీసుకోవడం జరుగుతుంది. మీరు టైర్ 2లో ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తారో ఆ స్కోర్ను బట్టే బేసిక్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే హాస్టల్ వార్డెన్ మేల్ ఫీమేల్, స్టాఫ్ నర్సు, అదేవిధంగా అకౌంటెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ కనుక చూసుకున్నట్లయితే నాన్ టెక్నికల్ పోస్టులు 1620 ఉండడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి వేరియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండడం జరిగింది. హాస్టల్ వార్డెన్కి సంబంధించి, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి. ఓకే, సో వాటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 35 years ఉండడం జరిగింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 55 years. సో బీఎస్సీ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో పోస్ట్ ఆర్ బేసిక్, దీంతో పాటుగా రిజిస్టర్డ్ యాజ్ ఎ నర్స్ ఆర్ నర్స్ మిడ్ వైఫ్గా కూడా రిజిస్టర్ అయి ఉండాలి. 2.5 years అంటే 2.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ బెడెడ్ 50 బెడెడ్ కంటే ఎక్కువగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో మీరు 2.5 years కంటే ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం, కాకపోతే ఆ హాస్పిటల్లో కంపల్సరీగా 50 బెడ్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ అనేది సేమ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్, రీజనల్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ ప్రకారము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ఇదొకటి ఏంటంటే హాస్టల్ వార్డెన్కి ఎవరైనా ఎలిజిబిలిటీ లాగా చూపించడం జరుగుతుంది. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఓకే, ఆర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ క్వాలిఫికేషన్స్ 30 years ఏజ్ లిమిట్. ఓకే, 55 years ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వారికి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పాయింట్ ఆఫ్లో కనుక చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడింగ్ 30 years. అదేవిధంగా 55 years ఫర్ ది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి. సీనియర్ సెకండరీ క్లాస్ 2 సర్టిఫికేట్ from a recognized board and possessing speed of 35 words per minute in English typing, 30 words per minute in Hindi typing. So బేసిక్గా టీచింగ్ నాన్ టీచింగ్లలో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నారు అంటే ఇదండి. బేసిక్గా మనకి వార్డెన్ పోస్ట్ ఒకటి, అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్, అప్లై చేయండి ఈ పోస్ట్కి. సో దీనికి ఇంటర్మీడియట్ మాత్రమే ఉంది. సో రికగ్నైజ్డ్ బోర్డ్, అదేవిధంగా పొసెసింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఎవరైతే బేసిక్గా మనకి బేసిక్గా లోయర్ టైపింగ్ సర్టిఫికేట్ ఉంటుందో వారు ఎలిజిబుల్.
ఉండడం జరిగింది. సో కంపల్సరీగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది కాబట్టి అప్లై చేయండి. ఓకే, ల్యాబ్ అటెండెంట్ కనుక చూసుకున్నట్లయితే అప్ టు 30 years, ST OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి 55 years వరకు ఉండడం జరిగింది. సో ల్యాబ్ అటెండెంట్కి 10th class మాత్రమే పాస్ అయ్యి ఉండాలి విత్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్లో. ఓకే, LMT సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు ల్యాబ్ టెక్నీషియన్స్ 12th class విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్. సో బేసిక్గా ఇంటర్మీడియట్తో ఉన్నటువంటి పోస్టులు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఇంకోటి వచ్చేసి ల్యాబ్ అటెండెంటు. సో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ లో జనరల్ అవేర్నెస్ 10, రీజనింగ్ ఎబిలిటీ 15, నాలెడ్జ్ ఆఫ్ ICT, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30, లాంగ్వేజ్ కాంపిటెన్సీ, జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 100. సో ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్యూరేషన్ వచ్చేసి 2 hours డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో లాంగ్వేజెస్ అనేవి ప్రిఫరెన్షియల్ లాంగ్వేజ్ ఇవి ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి Type 2 టెస్ట్కి వచ్చేసి 1:10 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ అప్లోడెడ్ ఇన్ NCSTS ట్రైబల్ గవర్నమెంట్ .inలో. ఓకే, ఆబ్జెక్టివ్లో 40 questions, డిస్క్రిప్టివ్లో 50, మొత్తం 55 questions ఇవ్వడం జరుగుతుంది 100 questionస్కి. ఓకే, టెస్ట్ వచ్చేసి 3 hours గాను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిపరేషన్, మెరిట్ లిస్ట్ అన్నీ కూడా Type 2 ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి హాస్టల్ వార్డెన్కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే సేమ్ Tier 1, Tier 2 ఉండడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ ఈ విధంగా 100 questionస్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ టెస్ట్. సో మెయిన్స్ వచ్చేసి మనకి అంటే Tier 2 1:10 రేషియోలో తీసుకుంటారు కదా. సో దీంట్లో డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ స్పెసిఫిక్ సిలబస్ ప్రకారం అకౌంటెంట్కి ప్రధానంగా చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 hours అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి Tier 2 ఎగ్జామ్ను బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. 2 hours డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్స్ వచ్చేసి కూడా 1:10 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది Tier 2కి. ఓకే, 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 3 hours డ్యూరేషన్ ఉంటుంది. సిలబస్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ఓకే, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, దీనికి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ మనకి టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి కాబట్టి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది దీనికి. సో మనకి బేసిక్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 1:10 రేషియోలో Tier 2కి తీసుకోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్. ఓకే, 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 3 hours డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ జూనియర్ సెక్రటరియట్ టెస్ట్కి ఏదైతే ఉందో దీనికి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ టెస్ట్ విల్ బీ అసెస్డ్ ఇన్ పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ 50 మార్క్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ షెల్ బీ 20. అంటే మీరు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్కి బేసిక్గా 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 50 మార్క్స్ అనేది రావాలి. ఓకే, దిస్ పార్ట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ క్యాండిడేట్స్ విల్ బీ బేస్డ్ Tier 2 నుంచి 1:3కి తీసుకోవడం జరుగుతుంది. Tier 3కి అంటే టైప్ టెస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మళ్ళీ టైపింగ్ టెస్ట్ విల్ బీ కన్సిడర్ ఫర్ ప్రిపేరింగ్ ది మెరిట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది Tier 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టైపింగ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగే. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు, టైపింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళ మెరిట్ ఇప్పుడు సపోజ్ 1:3 తీసుకుంటున్నారు Tier 2 నుంచి, కాకపోతే దాంట్లో క్వాలిఫై అయితే టైపింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళను మెరిట్ లిస్ట్ ప్రకారం ఎందులో Tier 2లో ఉన్నటువంటి మెరిట్ ప్రకారమే మళ్ళీ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాబ్ అటెండెంట్ కనుక సంబంధించి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి పోస్ట్కి ప్రిలిమ్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, 1:10 ప్రకారం Tier 2కి తీసుకోవడం జరుగుతుంది. యాజ్ పర్ సిలబస్ ప్రకారం 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. Tier 2 ప్రకారమే మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మనకి ల్యాబ్ అటెండెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఉంది, స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. హాస్టల్ వార్డెన్ కూడా ఉంది. ఓకే, కాకపోతే యాజ్ పర్ సిలబస్ చదువుతూ ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ ది యాజ్ పర్ ది
నోటిఫికేషన్. ఓకే, మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అదేవిధంగా క్యాండిడేట్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి 5 years, ఈ విధంగా వేరియస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉండడం జరిగింది. ఓకే, తప్పకుండా అప్లై చేయండి, మంచి నోటిఫికేషన్ అండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.